సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయి బాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, భగవంతుడు ఏ రూపంలో అవతరించినా ఆ రూపంలోని ఏదో ఒక వశిష్టత ఉంటుంది. శ్రీరాముడి రూపము మునులను మహర్షులను కూడా సన్మోహితులను కాంచింది. అరణ్యవాస కాలంలో రాముడు వనాల్లో సంచరించేటప్పుడు మహర్షుడు ఆయన రూపాన్ని గాంచి మైమర్చిపోయేవారంట. ఒక్కసారి రాముణ్ణి కౌగులించుకోలేకపోయామని మదనపడేవారంట. ఆ కోరిక ఫలితంగానే భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆ మహర్షులంతా గోపికలుగా జన్మించారు. భగవంతుణ్ణి కౌగులించుకుని తమ కోరికలను తీర్చుకున్నారు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అవతారం చాలించగానే ఆటవికులు దాడి చేసి ఆ గోపికలు అందరినీ చెరబట్టి తీసుకుపోయేవారు. మహాయోధుడని ఖ్యాతిగాంచిన అర్జునుడు కూడా బలహీనుడయి వారిని కాపాడలేకపోయాడు. అలా గోపికలందరూ ఆ దొంగల వెంట యమునా నది దాటగానే మళ్ళీ మహర్షుల రూపాలు దాలుస్తారు. భగవంతుడితో సన్నిహితం లభించినందుకు సంతసిస్తూ వాళ్ళంతా తిరిగి తపోవనాలకు తరలిపోయేవారు. ఆ కాలంలో భక్తులతో అంత సన్నిహితంగా మెలిగిన భగవంతుడు సాయిబాబా ఒక్కరే. ఆయన రూపము ఒక్కసారి చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించేది. ఎవరైతే తన వైపు చూపు మార్చుకోలేక తదేకం చూస్తుంటే, పిచ్చివాడలా అలా చూస్తావేమిటి, చూపు నిలపాల్సింది రూపం మీద కాదు, లోపలున్న జీవం మీద అని చెప్పేవారు. జీవం అంటే బాబా దృష్టిలో దైవం. ఆ దైవం యొక్క ప్రత్యక్ష అవతారమే సద్గురువు. సద్గురువుని సేవిస్తే భగవంతుని సేవించినట్లే అని బాబా తరచూ చెప్తుండేవారు. గురుసేవను మించిన సేవ మరొకటి లేదని ఆయన ఎప్పుడూ తెలుపుతుండేవారు. బాబా జన్మ వృత్తాంతం ఎవ్వరికీ తెలియదు. ఆయన కూడా తన తల్లిదండ్రులు ఎవరో, తన జన్మస్థానం ఏదో ఎప్పుడూ ప్రస్తావించలేదు. కానీ తాను కూడా గురువును సేవించినట్లు తరచుగా చెప్తుండేవారు. గురుసేవే తనకు అంత శక్తిని అప్పినట్లు కూడా ఆయన అంటుండేవారు. ఒకసారి బాబా తన గురుసేవ వృత్తాంతాన్ని గురించి ఇలా చెప్పారు. ఇక్కడే ఈ చావిల్లోనే మొట్టమొదటిసారిగా నా గురుదేవుని చూశాను. పరమ పావనము, ప్రశాంతము, గంభీరమైన ఆయన ముఖంలో దివ్య తేజస్సును నన్ను పరవశించు చేసింది. ఆయన దృష్టి ఎప్పుడూ నా గురువు ముఖం మీదే నిలిచిపోయేది. ఆయన ఎడబాటును క్షణం మాత్రం కూడా భరించలేకపోయేవాడిని. ఆయన సన్నిధిలోనే ఉంటే నాకు ఆకలి దప్పికలు కూడా ఉండేవి కాదు. ఇక్కడే ఈ గురుస్థానంలోనే 12 సంవత్సరాల నిక్షణమైన ఉదయంతో నా గురువుకి నేను సేవ చేశాను. ఆయన నిరంతరం ధ్యానంలోనే ఉండేవారు. ఆయన తన ధ్యానాన్ని వదిలి ఏ అవసరం కోసం కూడా కూర్చున్న చోటు నుంచి లేసేవారు కాదు. తన ఒక దేహం అని ఉందని అన్న సంగతి కూడా ఆయన పట్టించుకోకునేవారు కాదు. నేను ఆయనకు రోజు స్నానం చేయించేవాడిని. నేను ఆయన దుస్తులు మార్చేవాడిని. నేనే ఆయన చేత ఆహారం తినిపించేవాడిని. నేనే ఆయన నా మలమూత్రాలను శుభ్రం చేసేవాడిని. ఆయన మాత్రం ఉలుకు పలుకు లేకుండా నిరంతరం ధ్యాన నిష్టలో ఉండేవారు. తన దేహానికి జరుగుతున్న సేవలన్నీ గురించి కూడా గుర్తించేవారు కాదు. ఆయన ఎప్పుడు నన్ను కరుణిస్తారో, ఎప్పుడు నాకు మంత్రాన్ని ఉపదేశిస్తారని అహర్నిశలు ఆయన ముఖంలోకి చూస్తూ నిద్రాహారాలు కూడా విమర్శించి కనురెప్ప వాల్చకుండా నిరీక్షించేవాడిని. ఆయన 12 ఏళ్ళు నా గురువుని నేను సేవించాను. అయినా నా చెవిలో ఎలాంటి మంత్రోపదేశం చేయలేదు. ఆయన నన్ను 2 పైసలు దక్షిణ అడిగారు. ఆయన కోరిక దక్షిణ బంగారపు కాసులు కావు, 1 పైసా నిష్ఠ, 2వ పైసా సంబూరి. ఈ 2 పైసలు దక్షిణ సంతోషంగా నా గురువుకి నేను సమర్పించాను. నా గురుదేవులు ఎంతగానో సంతోషించి సప్తాహదాహులకు అవతల ఉన్నా సరే నేను నిన్ను కాపాడుతానని ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదాలు వారి దృష్టే నన్నింతటి వాణ్ణి చేసింది. గురుసేవ ఫలితమే నాకింతటి శక్తినిచ్చింది. ఈ జగత్తులో సద్గురువు సేవను మించిన భాగ్యం మరొకటి లేదు. సద్గురు యొక్క లక్షణాలను, సద్గురు సేవా విధానాలను